V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 27న శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ. వరాహస్వామి అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కారణంగా దర్శనం రద్దు. కడప జిల్లా ఒంటిమిట్టలో ఘనంగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారిని దర్శించుకునేందుకు కదిలి వచ్చిన భక్తజనం. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్తత. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రుల ధర్నా. పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఏలూరు నుంచి వెళ్లిన ఏపీ భక్తులు. పేలులు జరగడానికి ముందు రోజు కొలంబోలో బస. ఇక వివరాలకు వెళ్తే తిరుమలలోని శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న ఈ మహా సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. 22న అంకురార్పణ, 23 నుంచి ఆలయ ప్రాంగణంలో యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 23న రాత్రి 8 గంటల సమయంలో కళాకర్షణం ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి 27 మహా సంప్రోక్షణ వరకు భక్తులను దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్న 4 పాత నేరస్తులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1,74,000 విలువ చేసే బంగారు ఆభరణాలను, 2 బైకులను, 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు క్రైమ్ డీసీపీ రాజ్ కుమార్ మీడియాకు వివరించారు. అవి ఆ గాంజా ప్యాకెట్స్ తెచ్చి ఇక్కడ పెట్టేయండి. ఆ గాంజా ప్యాకెట్స్ ఇక్కడ పెట్టేమనండి. చేసుకుంటే రెడీ అండి. విజయవాడ నగర పరిధిలో గత కొన్ని నెలలుగా చైన్ స్నాచింగ్స్ రిపోర్ట్ అవ్వడం, అదేవిధంగా బైక్ థెఫ్ట్స్ కూడా రిపోర్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇటీవల కాలంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సిసిఎస్ స్టాఫ్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అందరూ కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ కంకిపాడు లిమిట్స్లో 2 వీలర్స్ మీద కొంతమంది యంగ్స్టర్స్ ఈ గాంజా క్యారీ చేస్తూ వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీని మీదట కంకిపాడు పోలీసు, అదేవిధంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్గా వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. అప్పుడు పునాదిపాడు చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసరికి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక 4 మెంబర్స్ బైక్స్ మీద రావడం జరిగింది. 4 మెంబర్స్ 2 బైక్స్ మీద రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళని చెక్ చేసినప్పుడు వాళ్ళు కొంత బ్యాగ్స్ క్యారీ చేస్తున్నట్టుగా గమనించాము. అందులో ఈ గాంజా ఉండడం, అదేవిధంగా తర్వాత వాళ్ళని చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర చిన్న చిన్న బ్లేడ్ పీసెస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ షూలోను తర్వాత చెప్పుల్లోనూ కూడా బ్లేడ్ పీసెస్ వాళ్ళ దగ్గర ఉండడం గమనించడం జరిగింది. సో ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని పర్సనల్ సెర్చ్ చేసిన తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలో వీటన్నిటినీ కూడా సీజ్ చేయడం జరిగింది.
సీజ్ చేసి తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత ఈ విచారణలో వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ పేర్లు తుమ్మల మనోజ్ కుమార్ అలియాస్ మనా, అదేవిధంగా తుమ్మల రాజేష్, గోవిందరాజులు అలియాస్ రాజసాయి, తుమ్మల విఘ్నేశ్వరరావు. వీళ్ళ నలుగురుగా వాళ్ళు ఐడెంటిటీ రివీల్ చేయడం జరిగింది. ఇందులో మనోజ్ కుమార్ అలియాస్ మనా, రాజేష్ అనేవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్. అయితే ఇంతకుముందు వీళ్ళు గాంజా కొనుక్కొని వీళ్ళు గాంజాని సేవిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇది బాగుంది ఇలా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఇంకొక ఈ గోవిందరాజులు, విఘ్నేశ్వరరావు, ఇంకొక ముగ్గురు ఉన్నారు. షేక్ బాషా, రెహమతుల్లా అలియాస్ అఖ్తర్, షేక్ అఫ్జల్. వీళ్ళ 7గురు కలిపి ఒక ముఠాగా ఏర్పడి ఈ గాంజా బిజినెస్ని చేసినట్లయితే కనుక మనం ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు విశాఖపట్నం, నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో ఈ గాంజాను కొనుక్కొని అక్కడి నుంచి విజయవాడకి తరలిస్తూ ఉండగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళ నలుగురిని అదుపులోకి తీసుకున్నాము. ఇంకా ముగ్గురు షేక్ బాషా, తర్వాత రెహమతుల్లా, అఫ్జల్, వీళ్ళ ముగ్గురు పరారీలో ఉన్నారు. వీళ్ళని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. అయితే వీళ్ళని విచారించినప్పుడు వీళ్ళ కన్ఫ్యూషన్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు మొదటగా ఏఎస్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పల్సర్ బైక్ని దొంగతనం చేయడం జరిగింది. అది ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయి ఉన్నది. తర్వాత ఆ పల్సర్ బైక్ దొంగతనం చేసిన తర్వాత వీళ్ళు కంకిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చైన్ స్నాచింగ్ చేశారు ఒక అమ్మాయి దగ్గర. అక్కడి నుంచి అదే రోజు మళ్ళీ అక్కడి నుంచి సత్తుపల్లి వెళ్ళడం జరిగింది, ఖమ్మం డిస్టిక్లో. అక్కడ కూడా ఒక చైన్ స్నాచింగ్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ అటు నుంచి బార్డర్ నుంచి తిరువూరు నుంచి కృష్ణా డిస్టిక్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ నూజివీడులో అదే రోజు ఇంకొక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది ఆ రోజు ఈవినింగ్. ఆ తర్వాత విజయవాడలోనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎస్ఎన్పురం లిమిట్స్లో ఉన్నటువంటి మధురానగర్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ చేశారు. సో ఈ విధంగా 4 చైన్ స్నాచింగ్స్ వాళ్ళు చేశారు. ఒక పల్సర్ బైక్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాము. ఇంకా పరారీలో ఉన్నటువంటి 3 నిందితులు బాషా, అఖ్తర్, అఫ్జల్, వీళ్ళ ముగ్గురిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రాపర్టీని కూడా రికవరీ చేయాల్సి ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఈ గాంజాని తీసుకొచ్చి ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్లో ఈ పౌచెస్లో పెట్టి గాంజాని ప్యాక్ చేసి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, ఆటో స్టాండ్స్, అలాగే కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో వీళ్ళు అక్కడ ఉంటూ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం, వాళ్ళతో ఏదో ఒక రకంగా మాట కలపడం. ఎందుకంటే వీళ్ళు కూడా అందరూ యంగ్స్టర్సే. వీళ్ళు కూడా జస్ట్ అందరూ 19 to 25 years లోపు వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళ 7గురు ఏం చేస్తారంటే అలాంటి ఏరియాస్లో ఉండి వాళ్ళతో మాట కలిపి వాళ్ళకి గంజాయి అలవాటు చేయడం. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ని వీళ్ళు టార్గెట్గా చేసుకున్నారు. సో ఇలాంటి ప్యాకెట్స్లో పెట్టి ఈచ్ ప్యాకెట్ 500 రూపీస్కి వీళ్ళు అమ్ముదా ఉన్న ఉద్దేశంతో ఈ గాంజాని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీనిలో ఈ చైన్ రికవరీ చేయడం జరిగింది. 2 మోటార్ సైకిల్స్ కూడా రికవరీ చేశాము. అందులో పల్సర్ బైక్ ఆల్రెడీ ఏఎస్ నగర్లో థెఫ్ట్ అయిన వెహికల్. సో ఇలాంటి ప్యాకెట్స్లో పెట్టి వీళ్ళు గాంజా బిజినెస్ చేయడానికి వచ్చారు. సో వీళ్ళందరూ కూడా బ్లేడ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒకవేళ ఎవరైనా పోలీసులు పట్టుకోవడానికి వచ్చినా కానీ వాళ్ళని థ్రెటన్ చేయడం బ్లేడ్స్తో. అంతేకాకుండా పబ్లిక్ను కూడా వాళ్ళని థ్రెటన్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి రాబరీస్ చేయడం, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ లాక్కొని వెళ్ళిపోవడం, ఇవ్వకపోతే కనుక బ్లేడ్తో బెదిరించడం. సో ఇలాంటి అంటే సోకాల్డ్ బ్లేడ్ బ్యాచ్గా చెప్తా ఉన్నారు. సో అందులో వీళ్ళందరూ కూడా యాక్చువల్గా వీళ్ళందరి దగ్గర కూడా ఈ బ్లేడ్ పీసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈ 7గురు దగ్గర 4గురు దగ్గర మనం కస్టడీలోకి తీసుకున్న 4గురు దగ్గర కూడా వాళ్ళ చెప్పుల్లో బ్లేడ్లు కనిపెట్టడం జరిగింది. సో వీళ్ళంతా నగరంలో కొంత భయభ్రాంతులకి గురి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళని ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్, అదేవిధంగా వాళ్ళు స్నాచింగ్స్ చేసినటువంటి కేసెస్లోను, బైక్ దొంగతనం కేసులోను కూడా అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తున్నాము. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే కాలేజ్ మేనేజ్మెంట్స్, అదేవిధంగా పేరెంట్స్ కూడా స్టూడెంట్స్కి కొంత అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం ఉంది.
కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి చక్ర స్నానం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 310 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అదృష్టం బాగుండి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వారి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ అదృష్టవంతుల్లో ఏలూరుకు చెందిన 18 మంది వ్యక్తులు కూడా ఉన్నారు. శ్రీలంకలోని ట్రంకోమలి శక్తిపీఠం సందర్శనకు వీళ్ళంతా వెళ్లారు. ఏలూరు పరిసర ప్రాంతాలకు చెందిన వీరు భక్త బృందంలోని మురళీకృష్ణ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ బాంబు పేలుళ్లు జరగడానికి ముందు రోజున తామంతా కొలంబోలోని హోటల్లో ఉన్నామని చెప్పారు. భగవంతుని దయ వల్ల శనివారం రాత్రి అక్కడ నుంచి జప్నాకు బయలుదేరామని ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. మరోవైపు ఏపీలో వివిధ ప్రాంతాలకు చెందిన మరో 15 మంది భక్తులు కూడా శ్రీలంకలో ఉన్నట్లు సమాచారం. కరీంనగర్లో బండ్లపైన తిరుగుతూ నకిలీ పరుపులను అమ్ముతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆ పరుపులలో థర్మకోల్ షీట్లను పెట్టి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. రామ్నగర్ పరిమితి స్కూల్ దగ్గర అనుమానం వచ్చి వారిని పట్టుకొని ఆ పరుపులను చింపి చూడగా అందులో థర్మకోల్ షీట్లు ఉన్నాయి. निकालो बेड निकालो रे बेड निकालो बोलो एक निकालो ओगड़ दी वो साइड तोड़ो वो साइड ये नक्को छोड़ दो वो निकाल के ऐसा खड़ा करके छोड़ पूरा निकाल ये साइड खोलो हाँ खोल हाँ ओपन करो पूरा ओपन करो
నాకు ఇంట్లో ఏం తెలియదు. అరే మీకేం తెలియకపోతే నేనేం చేయనా? మేము వెళ్ళిపోతాం అన్న. దిక్కుమల పరుపులు పెట్టుకుని థర్మోకోల్ మేము చదువుకునే పోరాలో ఇది అదే పబ్లిక్ ఎట్లా పడుతుంది, పిచ్చోళ్ళని పడుతుందా? మాకు కూడా తెలియదు అన్న. ऊपर से थर्माकोल डाल देते, ये ऊपर से 5 mm थर्माकोल है, नीचे థర్మోకోల్ బర్ఫ్ ఇన్నే పెట్టుకోవచ్చు. పడుకునే థర్మోకోల్ మన ఏవి అవి చేపలు పట్టడం వేసుకుంటున్నావా? और आगे इधर ये 5 mm ऊपर से थर्माकोल है, ये पूरा నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్లు కొనసాగుతున్నాయి. మంచి తీసి పేపర్ లేదు, ఫస్ట్ వార్డు ఇద్దరు మల్లెపల్లి ఫస్ట్ వార్డు ఇద్దరు మల్లెపల్లి ఫస్ట్ వార్డు ఇద్దరు ఫస్ట్ వార్డు. తమ్ముడు ఇటు చూడు తమ్ముడు కొంచెం మీకు 1000 సంవత్సరాలు సార్, మీకు కనబడతలేదని అర్థం. తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్ష ఫలితాల్లో లోపంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో భారీ లోపం ఉందని, ఒక్క ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదం వల్ల లక్షల మంది విద్యార్థులు అవస్థపడుతున్నారని, వారి భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనికి తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ టీపీఏ నిర్వాహకులు తెలియజేశారు. అవసరం ఉంది. స్పందించకపోతే మేధావులు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం. ఇప్పటికైనా తక్షణమే స్పందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. పరీక్షలలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఫీజు కడితే పాస్ అయినట్టుగా వచ్చింది. పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా మా అనుమానం ఏంటంటే ఈ కార్పొరేట్ సంస్థలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, ఆ కార్పొరేట్ సంస్థలు తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయించుకొని కూడా ఉండొచ్చు అనేటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే ఫెయిల్ అయిన హాజరు కానటువంటి విద్యార్థులకు కూడా పాస్ అయినట్టు మేము వచ్చింది అని అంటే, వీళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా కూడా ఎక్కువ మార్కులు వచ్చినట్టు వేయించుకుంటే రేపు ఎంసెట్ లోపల కానీ నీట్ లోపల కానీ వాళ్ళకే అవకాశాలు వచ్చేటువంటి అది కూడా ఉంది. ఆ విధంగా కార్పొరేట్ కాలేజీల ఒత్తాసుతోటో లేకపోతే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళ ఒత్తిడికి లోనై ఈ గ్లోబరీనా సంస్థకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ సంస్థ నుంచి కాంట్రాక్ట్ను వెంటనే రద్దు చేసుకోవాలనేటువంటి దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీంట్లోపట జరిగినటువంటి విషయాల మీద విచారణ జరిపించాలని కోరుతున్నాం. విద్యారంగాన్ని కుదిపేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడం కోసం, తల్లిదండ్రులకు విద్యార్థులకు భరోసా కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఒక ప్రకటన చేసి మొత్తం సమస్య పరిష్కారానికి ఒక హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈ మొత్తం ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగినటువంటి అవకతవకలు, తీవ్రమైన తప్పిదాల ఫలితంగా దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఈ వాల్యుయేషన్ యొక్క లోపాల వలన, అట్లాగే సాఫ్ట్వేర్ యొక్క దోషాల వల్లనే ఫెయిల్ అయిన తెలుస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బోర్డు యొక్క అసమర్థత వలన ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నా వారికి న్యాయం చేసిన కోసం ప్రభుత్వం ముందుకు రావాలని, దాంతోపాటు సాఫ్ట్వేర్ ప్రొవైడర్గా ఉన్నటువంటి ఒక ఫెయిల్యూర్ ఇన్స్టిట్యూషన్ గ్లోబల్ అయినటువంటి సంస్థ వల్లనే ఇంత అక్రమాలు అన్యాయం జరగడం తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ సంస్థ యొక్క అది ఫెయిల్యూర్ ఇన్స్టిట్యూషన్ అనేది తేలిపోయినటువంటి సంస్థకి మన 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ రిజల్ట్స్ ప్రకటించేటటువంటి మార్కులు అవార్డు చేసినటువంటి ఇంత పెద్ద భారీ కార్యక్రమాన్ని ఆ చిన్న సంస్థ టీటీడీకి సంబంధించి 100 కోట్లు విలువ చేసే బంగారంను ఎలక్షన్ కోడ్ సమయంలో ఎలా తరలిస్తారని మాజీ మంత్రి ఆనం ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో
తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తులకు, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బంగారు ఆభరణాలకు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో మీరొక రెవెన్యూ సెక్రటరీని ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చానని చెప్పి చేతులు దుడుపుకుంటే సరిపోదు. అసలు అంత విలువైనటువంటి బంగారం ఎన్నికల కోడ్ సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఎందుకు దాన్ని తిరుమలకి ఎటువంటి సెక్యూరిటీ నిబంధనలను పాటించకుండా, ఎటువంటి ప్రభుత్వ ఆదేశ పత్రాలు లేకుండా తరలించాల్సి వచ్చిందో ఆ బ్యాంకు అధికారులతోటి అందరినీ కూడా బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో టీటీడీ నిర్వాహకం మీద, టీటీడీ యాజమాన్యం పైన, టీటీడీ ఈఓలు వీలు కాదు, సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఎక్కడే డీవియేట్ అయింది, ఎవరు దీనికి సిఇఓగా ఈ వాసిరెడ్డి కృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఎవరు, అతనికి ఉన్న బాధ్యతలు ఏంటి, లక్షల రూపాయలు సిఎఫ్ఎంఎస్ ద్వారా విడుదలైనప్పుడు అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, జరిగిన దోపిడీలో అతని బాధ్యత ఉందా లేదా, ఎలా ఇచ్చారో ఆదేశాలు. అలాగే రెండవది ఆర్టీజీఎస్ సంస్థ ప్రైవేట్ కార్య సంస్థతో వాళ్ళు మిలాఖాతాయి. సెక్రటరియట్లో 2000 మంది ఉద్యోగులు ఉంటే ఒక్క ఆర్టీజీఎస్లోనే ఏజెన్సీలు రావాలి. చీఫ్ సెక్రటరీ గారు మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్స్ అన్ ఓపెన్ లెటర్ ఫర్ యూ, ఓపెన్ రిక్వెస్ట్ ఫర్ యూ అండ్ ఓపెన్ డిమాండ్ ఫర్ యూ. మీ పరిధి దాటి కూడా అవసరమైతే గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుని ఈ 3 వ్యవస్థల్ని సరైనటువంటి మార్గంలోకి తీసుకురావడానికి, జరిగిన దోపిడీని వెలికి తీయడానికి, దీని వెనుక ఉన్నటువంటి అధికారులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళందరినీ కూడా ఇందులో ఎలా దారి మళ్లించబడ్డాయో ఆ నిధులను రికవరీ చేసి మళ్ళీ ప్రభుత్వం జమకి చేసి ప్రజల సొత్తును కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలే తప్ప కేవలం ఎంక్వైరీలేసి మీరు చేతులు దులుపుకోవడానికి వీలు కాదు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి నేను ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ. తూర్పు గోదావరి అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో ప్రసాదం తయారీ, భక్తులకు అన్నదానం అందించుటలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ హైమ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ISO సర్టిఫికెట్ జారీ చేసింది. నెల రోజుల క్రితం సంస్థ ప్రతినిధులు దేవస్థానంలోని పలు విభాగాలు సందర్శించి ఆయా విభాగాలు పాటిస్తున్న ప్రమాణాలు పరిశీలించారు. అనంతరం 21వ తేదీన సత్యదేవుని దేవస్థానం ఈవో ఎంవి సురేష్ బాబు, చైర్మన్ ఐవి రోహిత్, పాలక మండలి సభ్యులు కలిసి ISO సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఈవో ఎంవి సురేష్ బాబు మాట్లాడుతూ దేవస్థానంలోని అన్ని విభాగాలలో స్వచ్ఛతా ప్రమాణాలు పాటించుటలో ఆయా విభాగాల ఉద్యోగుల కృషిని ప్రశంసించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవాలనే తపన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ది. ప్రజలకు సేవ చేయాలనుకున్న సామాన్యులకు సీట్లు ఇచ్చారని జనసేన నేత మాదాసు గంగాధర్ అన్నారు.
గంగాధర్ మీడియాతో మాట్లాడారు. పోటీ చేసిన యువతతో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రచారంలో అనుభవాలు, ప్రజల స్పందన గురించి వారు వివరించారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉండాలని పవన్ సూచించారని ఆయన అన్నారు. మిగతా పాలకపక్షం కానీ ప్రతిపక్షం పార్టీలు కానీ వారితో సంబంధం లేకుండా జనసేన పార్టీ ఒక వినూత్నమైన విధానంతో ముందుకు పోవాలని పార్టీ స్థాపించడం కూడా జరిగింది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఈనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక విధమైన మార్పు రావాలని కేవలం ధనవంతులకు పలుకుబడి ఉన్న వాళ్లకు వ్యక్తులకు కాకుండా సామాన్యుడికి కూడా ఈ రాజకీయ జీవితంలో ప్రవేశం కల్పించాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాం. ఈ మార్పు మాకు తెలిసినంత వరకు నాంది పలికింది. ఇది ఎంతవరకు పలికిందనే దాని మీద మేము పెద్ద చర్చించుకోదలుచుకోవాలి. ఒక మార్పు మాత్రం రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో తప్పకుండా అధ్యక్షుడు సఫలమైనాడని చెప్పేదానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. నిత్యము ప్రజలతో మమేకమయ్యి కేవలం ఎన్నికల దృష్టితో కాకుండా వారి సమస్యలను అవగాహన చేసుకొని సరైన మార్గం చూపాలని నిన్న కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసిన శాసన అభ్యర్థులను సీనియర్లను కాకుండా వారి అనుభవాలను పెంచుకోవాలని కొంతమందిని పిలవడం జరిగింది. అంతేగాని అందరినీ పిలవలేదనే భావన కూడా ఉండడం లేదు. వాళ్ళ ముందు అనుభవాలు కొనుక్కోవాలి. గుంటూరులో స్ట్రాంగ్ రూమ్లలో నిబంధనల ఉల్లంఘనపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంల పరిశీలనకు వైసీపీ నేతలతో పాటు ఉద్యోగులు వెళ్లడంపై అభ్యంతరం తెలిపారు. యూనివర్సిటీ డీన్ శ్రీరామ్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు, అజయ కల్లాంతో కలిసి పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం నాగార్జున యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రాల వద్దకు గుంటూరు వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ముస్తఫా ముగ్గురు అక్కడ స్ట్రాంగ్ రూములను పరిశీలించేందుకు వెళ్ళటం జరిగింది. అయితే కేవలం అనుమతి ఉన్నవాళ్ళు అభ్యర్థులు మాత్రమే వెళ్ళి పరిశీలిస్తారు. కానీ నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ డీన్ శ్రీనివాసరెడ్డి, అలాగనే అక్కడ పనిచేస్తున్నటువంటి వెంకటరామిరెడ్డి ఇద్దరు కూడా అధికారులు వారితో కలిసి స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళటం జరిగింది. అది పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైంది. వాళ్ళు అందుట్లో పనిచేస్తా ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ ఇలాంటి నిబంధనలను ఉల్లంఘించడం అనేది దీని మీద ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ నెల 27న శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ. వరాహస్వామి అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కారణంగా దర్శనం రద్దు. కడప జిల్లా ఒంటిమిట్టలో ఘనంగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారిని దర్శించుకునేందుకు కదిలి వచ్చిన భక్తజనం. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్తత. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రుల ధర్నా. పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఏలూరు నుంచి వెళ్లిన ఏపీ భక్తులు. పేలుళ్లు జరగడానికి ముందు రోజు కొలంబోలో బస. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.